అఫర్మేషన్ అదే అమ్మా. అఫర్మేషన్ ఆ, ఒకసారి చెప్పండి, అందరూ చేసుకుంటారు ఇప్పుడు నిజంగానే. ఇప్పుడు మనకి చెప్పండి. క్వశ్చన్ అడిగారు మా వాళ్ళు. చెప్ మా చెప్ ఆయన ఎప్పుడు మా ఆయన ఎప్పుడు బయటకు వెళ్ళినా డబ్బుతోనే ఇంటికి తిరిగి వస్తున్నాడు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. నిత్య యవ్వనంగా ఉన్నాడు. అమ్మాయిలు దిస్ నోట్ ద పాయింట్, అన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. వెళ్దామని నాకు ఒక మదర్స్ డే గిఫ్ట్ కొంటానని ఇది కొనిపించాడు. ఓ లుక్ ఎట్ దట్. సిల్వర్ ఐటమ్ అది కూడా. ఓ మై గాడ్, అసలు మీ కొడుకే గిఫ్ట్లు ఇస్తున్నారు. హౌ లక్కీ చూడండి, అసలు అమేజింగ్. ఏంటి మైండ్ అప్పు నో వే హయ్యర్ మైండ్. నేను నిన్న నైట్ అమ్మకి లెటర్ రాశాను, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇందాక మీ క్లాస్ లో ఉండంగానే మా అన్నయ్య డబ్బులు ఇచ్చాడు. బ్యూటీ క్లాస్ లో ఉన్నప్పుడు నేను పొందిన రిజల్ట్స్ మీకు గుర్తుందమ్మా? నా ల్యాండ్ కబ్జా చేశారు. అప్పుడు మిమ్మల్ని అడిగి నేను ఊరు వెళ్ళాను. బ్యూటీ క్లాస్ లో ఉన్నప్పుడు నేను ఊరు వెళ్తూ మీ బ్లెస్సింగ్ తీసుకోవాలనేసి తీసుకున్నాను. ఎయిర్పోర్ట్ లో నాకు 10 KD నేను చాలా అందంగా ఉన్నాను. బ్యూటీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత చాలా అందంగా ఉండామని నాకు మనీ ఇచ్చారు. ఐ నీడ్ టు వర్క్. వావ్, శ్రీనివాస్ గారు, నాకు లక్ష్మీదేవి కళ్ళు కనిపించినాయి అక్కడ. చిలకమ్మ గారు డబ్బులు తీసుకొని ఏం ఆశీర్వదించారు ఇవాళ శ్రీనివాస్ గారిని చెప్పండి. రోజు చేశారు. రెగ్యులర్ అమ్మా. అదే అదే అంటే అఫర్మేషన్ అదే అమ్మా. అఫర్మేషన్ ఒకసారి చెప్పండి, అందరూ చేసుకుంటారు ఇప్పుడు నిజంగానే. ఇప్పుడు మనకి క్వశ్చన్ అడిగారు వాళ్ళు. మా ఆయన ఎప్పుడు బయటకు వెళ్ళినా డబ్బుతోనే ఇంటికి తిరిగి వస్తున్నాడు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. నిత్య యవ్వనంగా ఉన్నాడు. అమ్మాయిలు దిస్ నోట్ ద పాయింట్, అన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. డబ్బుతో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వైబ్రెంట్ గా ఉండాలి. అంటే ఈ రోజు కూడా అమ్మా, ఈ రోజు నాకు ఒక 2 months నుంచి ఉన్న పెండింగ్ ది ఈ రోజు 20,000 తెచ్చి ఇచ్చారు ఇందాకనే. అంటే 6 o'clock. అమేజింగ్ శ్రీనివాస్ గారు, అఖిల్ గారు. ఇంతే మరి, అసలు మనం మెరకల్స్ చేయాల్సిందే. ఇంకా ఇంకా ఇంకా. ఓకే, ఎస్ అమ్మా, చెప్పమ్మా. ఫాస్ట్ గా మాట్లాడేసేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ వదినమ్మా. లుక్ ఎట్ దట్, హార్ట్ లోనే స్థలం వీళ్ళకి. ఫస్ట్ మెరేకిల్ ఏంటంటే బటర్ఫ్లై. నా కొడుకు లాస్ట్ థర్స్డే మేము హాస్పిటల్కి వెళ్తే షాపింగ్కి వెళ్దామని నాకు ఒక మదర్స్ డే గిఫ్ట్ కొంటానని ఇది కొనిపించాడు. ఓ లుక్ ఎట్ దట్. సిల్వర్ ఐటమ్ అది కూడా. ఓ మై గాడ్, అసలు మీ కొడుకే గిఫ్ట్లు ఇస్తున్నారు. హౌ లక్కీ చూడండి, అసలు అమేజింగ్. ఏంటి అండ్ ఫస్ట్ థింగ్, 9 days నుండి నాకు మనీ రావాల్సినవి వస్తాయా రావా, నేను అప్పు చేయాల్సి వస్తే వచ్చి నేను అప్పు చేయటువంటి క్లాస్ లో చేరి వదినమ్మ క్లాస్ నేను అవమానించినట్టు. హయ్యర్ మైండ్ అప్పు నో వే హయ్యర్ మైండ్. నేను నిన్న నైట్ అమ్మకి లెటర్ రాశాను, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇందాక మీ క్లాస్ లో ఉండంగానే మా అన్నయ్య డబ్బులు ఇచ్చాడు. 2500 pounds. ఓ మై. లాస్ట్ మంత్ ఈ మంత్ బిల్స్ రెంట్ పెండింగ్ ఉండింది, అది కట్టాలి, కానీ అప్పు చేయకూడదు. ఇది నా టార్గెట్. హయ్యర్ మైండ్ ఎక్కడున్నావు? కదులు 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 కదిలి కదిలేసింది. అన్ని రూపంలోంచి వచ్చి చేతుల్లోంచి తెచ్చి ఇచ్చేళ్ళింది. ఇప్పుడు కొంచెం అది కూడా ఎలా చెప్తున్నానంటే అందరికి కొంచెం ఒక అవేర్నెస్ కోసం ఒక మాట ఒకళ్ళు చెప్పారు, అదే పాయింట్ మైండ్ లో పెట్టుకున్నాను. గట్ ఫీలింగ్ ఉంటే సాధించేస్తామని మీరు కూడా ఎన్నోసార్లు హోమ్ క్లాస్ లో చెప్పారు. నిన్న పొద్దున్న నుండి నాకు టెన్షన్ వస్తున్నా గానీ ఆ టెన్షన్ ని తోసేస్తున్నాను. బట్ మీరు అన్నారు తోసేయద్దు, తోసేస్తే వెళ్ళి బాడీలోనే కూర్చుంటుంది. పేపర్ మీద రాసి కాల్ చేయాలి. మళ్ళీ నాకు అదొక ఫీలింగ్ కూడా ఉంది, మళ్ళీ ఎక్కడ ఇంట్లో అవుతుందో, ఈశ్వర్ కి ఎఫెక్ట్ అవుతుందో, ఈశ్వర్ హాలిడేస్ లో ఉన్నాడని. బట్ గట్ ఫీలింగ్ తో ఓకే హయ్యర్ మైండ్, నేను హయ్యర్ మైండ్ కాబట్టి నాకు ఇవాళ ఇది అయిపోవాలి, అంతే అయిపోద్ది. ఇప్పుడు త్రిపురకు కూడా చెప్తా, టెన్షన్ పడక త్రిపుర, అన్నయ్య డబ్బులు ఇస్తాడు, నువ్వు చూస్తా ఉండు, రేపు పొద్దున్న కల్లా డబ్బులు వస్తాయి. దట్స్ ఇట్, నేను చెప్తున్నా. ఇప్పుడు అమ్మకి లెటర్ రాశాను కదా, వస్తుంది. ఎర్లీ మార్నింగ్ మమ్మీ ఫోన్ చేసింది, డబ్బులు వచ్చినాయా లేదా, లేకపోతే మేమే వస్తామని. లుక్ ఎట్ దట్. వద్దు, వెయిట్ చేస్తాను, నాకు నమ్మకం ఉంది, వెయిట్ చేయండి అన్న. అన్నయ్య డబ్బులు వేసాడు మార్నింగ్. అది మీకు ఒక ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక గుడ్ న్యూస్. అంటే ఫస్ట్ క్లాస్ కి అమ్మా నాన్న కట్టారు నాకు ఈ మీ క్లాస్ జాయిన్ అవటానికి ఫిబ్రవరిలో.
ఈ క్లాస్ కి నా కష్టార్జితంతో నేను కట్టడంతో పాటు నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని మనీ క్లాస్ లో చేర్పించా. మొన్న తన కూతురు 5th బర్త్డే, మీరు క్లాస్ లో ఉంటే గనక విషెస్ చెప్పిద్దాం, మా ఇంటికి వచ్చారు స్కాట్లాండ్ నుండి. సో సౌజన్య అని మనీ క్లాస్ లో ఉంటది, వాళ్ళ పాప 5th బర్త్డే ఆ రోజు. మళ్ళీ మా బాబాయ్ని కూడా చేర్పించా, ఆయన విజయవాడలో ఉంటారు. ఆయనకి సో ఈ క్లాస్ త్రూ నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను ఎర్నింగ్స్ స్టార్ట్ చేయటమే కాకుండా ఇంకొక ఇద్దరిని నేను పుష్ చేయగలిగా, అది నాకు హ్యాపీనెస్. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు ఏమంటున్నారు, క్లాస్ అర్థమవుతున్నాయి అంటున్నారా? అసలు ఎటువంటి లైఫ్ మాకు ఇచ్చారండి బాబు. ఆ సౌజన్య అయితే అసలు ఆశ్చర్యం, నేను ఎక్కడున్నాను, నేనేంటి, నాకు అసలు ఏమీ తెలియని నాలెడ్జ్. ఫస్ట్ 2 days నాకు అర్థం కావట్లేదండి శ్రీవల్లి గారు, నాకు అర్థం కావట్లేదు అంటే కొంచెం కనెక్ట్ అయ్యేదాకా టైం తీసుకుంటుంది, కొంచెం స్లోగా అర్థం అవుతుంది. ఒకసారి కనెక్ట్ మొన్న వాళ్ళ హస్బెండ్ వస్తే వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా చేరింది. వాళ్ళ హస్బెండ్కి అన్నీ చెప్తుంటే, ఏంటి ఈ నాలెడ్జ్ ఎక్కడి నుండి వచ్చింది నీకు, నీలో ఇంత నాలెడ్జా, ఇది నీకు కరెక్ట్ సూటబుల్, ఎవరు చెప్పారే, అదేదో ఆ క్లాస్ నాకు చూపించే వాళ్ళ. థ్యాంక్ యూ సో మచ్ తల్లి, ఆల్ ద వెరీ బెస్ట్. అన్ని నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి తదాస్తు. కల్పన, నీకు ఆఫీస్ టైం అయిపోతుందమ్మా, ఒకసారి చెప్పేసాయి తల్లి. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ అమ్మా. లవ్ యూ తల్లి. చెప్పమ్మా, చెప్పు. అమ్మా మీరు చెప్పే ప్రతి క్లాసు బాగున్నది, నేను చెప్పేది బహు బాగున్నది అని వీళ్ళందరి దగ్గర అనిపించనా? అమ్మా మీరు ఫస్ట్ ఫిజికల్ మీట్ కి వెళ్ళేటప్పుడు మాకు రికార్డింగ్స్ ఇచ్చారు కదా, అందులో లాఫ్టర్ థెరపీ ఉన్నింది కదమ్మా, అసలు అమేజింగ్. 32 minutes ప్రతిరోజు చేసుకునేదాన్ని. మీకు తెలుసా, ఇప్పుడు ఇదే లాఫ్టర్ థెరపీ, అలాంటి లాఫ్టర్ థెరపీస్ చాలా కలిపి నేను హెల్త్ అండ్ బ్యూటీ క్లాస్ రిలీజ్ చేయబోతున్నాను. చాలా ఇంకా అమ్మా దాంట్లో తరజాన్ లాఫ్టర్ థెరపీ తరజాన్ చేశారు కదా, తరజాన్ ఆల్ఫాబెట్స్ ప్రతి ఒక్కటి అమ్మా పిన్ టు పిన్ నాకు గుర్తుంది, ఇప్పుడు కూడా చేసుకుంటాను. కానీ మీరు ఈ క్లాస్ లో మళ్ళీ ఇవ్వడం వల్ల మాకు ఇంకా ఇదైందనమాట. అదొకటి. ఇంకా మీరు బ్యూటీ క్లాస్ గురించి చెప్పారు కదమ్మా, రియల్లీ వెయిటింగ్ అమ్మా బ్యూటీ క్లాస్ కోసము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో బ్యూటీ క్లాస్ లో, అంటే నేను అంతకు ముందు క్లాసెస్ అన్ని చేయడం వల్ల నాకు రిజల్ట్స్ ఉన్నాయి, కానీ బ్యూటీ క్లాస్ లో ఉన్నప్పుడు నేను పొందిన రిజల్ట్స్ మీకు గుర్తుందా అమ్మా? నా ల్యాండ్ కబ్జా చేశాను. అప్పుడు మిమ్మల్ని అడిగి నేను ఊరు వెళ్ళాను. బ్యూటీ క్లాస్ లో ఉన్నప్పుడు నేను ఊరు వెళ్తూ మీ బ్లెస్సింగ్ తీసుకోవాలనేసి తీసుకున్నాను. ఎయిర్పోర్ట్ లో నాకు 10 kg నేను చాలా అందంగా ఉన్నాను. బ్యూటీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత చాలా అందంగా ఉండామని నాకు మనీ ఇచ్చారు. ఇంటికి వెళ్ళగానే నేను మీరు ఆ క్లాస్ లో ఉండేటప్పుడే మెడిటేషన్స్ కూడా నేను ఆ ల్యాండ్ లో కూర్చొని మెడిటేషన్స్ చేసుకున్నాను. ఇంకా మీరు చెప్పిన టెక్నిక్స్ కొన్ని ల్యాండ్ లో చేశాను. అది నాకు సొంతం అయిపోయింది, మాకు సొంతం అయిపోయింది. కబ్జా చేసిన స్థలము అన్ని బ్యూటీ క్లాస్ లో ఉన్నప్పుడే నాకు అంత ఇష్టం బ్యూటీ క్లాస్ అంటే. తర్వాత అమ్మ నేను హెయిర్ ఫాల్ అయిపోతుందనేసి కొండకు ఎండ్రుకలు ఇచ్చేద్దామని వెళ్ళా. కానీ ఇప్పుడు కూడా ఇచ్చేస్తాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. కానీ అప్పుడు బ్యూటీ క్లాస్ లో ఉండగా, అరే అమ్మ ఇంత బాగా చెప్తాంది, నేను హెయిర్ ఫాల్ అవుతుందనే కదా నేను కొండకి ఇవ్వాలనుకున్నా, దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అనేసి నేను చాలా ఇంప్రూవ్ చేసుకున్నానమ్మా బ్యూటీ క్లాస్ లో. హెయిర్ హిప్నాసిస్ మెడిటేషన్ సూపర్ ఉంది అది. దాంట్లో నాకు పిన్ టు పిన్ గుర్తుందమ్మా, అది కూడా బాగా చేసుకుంటాను, ఇప్పుడు కూడా చేసుకుంటాను. నేను హిప్నోసిస్ థెరపిస్ట్, నేను మరీసపీర్ క్లాసెస్ చేస్తా కదా, దాంతో చేసినవి అవన్నీ చాలా బాగుంది. ఇంకా అమ్మ దాంట్లో డాన్సెస్ మీరు ఇచ్చిన డాన్స్లు, జుంబా డాన్స్ ఏంటి, హిందీ సాంగ్స్ డాన్స్ ఏంటి, మీతో పాటు వేస్తూ నేను కూడా వీడియోస్ రికార్డ్ చేసుకున్నానమ్మా డాన్స్ నేను వేసుకుంటూ. అది అలా వేసి నేను శ్రీనివాస్ సార్కి కూడా పంపించాను అప్పుడు. అసలు అమ్మ ఎంత అసలు మీరు ఆ క్లాస్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. నెక్స్ట్ ఆ క్లాస్ లో ఉన్నప్పుడు ఇదే ఐఫోన్ కూడా నేను పోగొట్టుకున్నానమ్మా, తెలుసు కదా. ఐఫోన్ పోగొట్టుకుంటే మనకి
అవును, అదే రోజు నేను మళ్ళీ నాకు దొరికింది ఆ ఫోను. ఆ క్లాస్ లో ఉన్నప్పుడే టీం మొత్తం బ్లెస్సింగ్స్ ఇచ్చారు. I know. అసలు అసలు అమ్మా చెప్తూ పోతే ఎన్ని రిజల్ట్స్ అమ్మా. ఆ క్లాస్ లో ఉన్నప్పుడే మళ్ళీ నాకు మా నాన్న వాళ్ళు అదే ఆ, అన్న వాళ్ళు పార్ట్నర్షిప్ ఇచ్చారు కదా, అదే షేర్ ఇచ్చారు కదమ్మా. ఇల్లు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాను కదా, దాంట్లో షేర్ ఇచ్చారు. ఎన్ని రిజల్ట్స్ అమ్మా ఆ క్లాస్ లో. తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అసలు ఆ క్లాస్. Look at that. అమ్మా చెప్పుకుంటూ పోతే చాలా అందుకే ఉన్నాయి. లవ్ యూ అమ్మా, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. రవి కల్పన నువ్వు ఇలా చెప్తుంటే అందరికి అనిపిస్తుంది వర్ధిని మ్యామ్ ప్రమోటర్ ని తీసుకొచ్చింది అనుకుంటారు. లేదు లేదు లేదు, రియల్ అమ్మా. నేను అన్ని ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నాను. ప్రతి ఒక్కటి ప్రమోట్ కానే కాదు, నేను రియల్ గా ఆ క్లాస్ లో పొందిన రిజల్ట్స్ అవి. నాకు ఆ క్లాస్ లో బాగా నచ్చేది నిజంగానే కల్పన అప్పుడు బాగా రిజల్ట్స్ తెచ్చుకున్నారు. అప్పుడు అన్ని ఒకదానికొకటి సీక్వెన్షియల్ గా అన్ని బాగా జరిగినాయి తనకి. ఆ క్లాస్ లో నాకు బాగా నచ్చేది ఏంటంటే హెయిర్ అండ్ ఒబెసిటీ కి సంబంధించిన హిప్నోసిస్ ఉంది. అదే ఇక టెక్నికల్ హిప్నోసిస్ తో చేసింది. చాలా బాగా ఇంపాక్ట్ ఉంటుంది. నేను కూడా ఎప్పుడైతే చెప్తాను. మీరు అడిగారు కదా అమ్మా, నేను ఇండియా నుంచి మళ్ళీ ఆ క్లాస్ లో ఉన్నప్పుడు ఇండియా వెళ్ళి వచ్చాను. మిమ్మల్ని అడిగే వెళ్ళాను, మీరు వెళ్ళు ఎందుకు ఖాళీగా ఉంటావని మీరు చెప్తేనే వెళ్ళానమ్మా. అందుకే నాకు అంత అదృష్టం నిజంగా. మీ మాట విని నేను వెళ్ళినందుకే అసలు అమ్మా నా లైఫ్ లో ఈ రోజు మా అమ్మగారు చనిపోయిన రోజు అమ్మా. అందుకే నేను ఈ రోజు డాన్స్ కూడా వేయలేదు. కొంచెం మార్నింగ్ నుంచి చాలా డల్ గా ఉన్నాను. కానీ అమ్మ మీ మాటలు విన్న తర్వాత ఎనర్జీ వచ్చేసింది. అసలు నేను మీ దగ్గరికి వచ్చిన తర్వాత నా లైఫ్ రిటర్న్. నాకు 5 మంది అమ్మలు అనుకుంటానమ్మా. ఒకటి భూమాత, ఒకటి కన్న తల్లి, పెంచిన తల్లి మా అక్క, లాస్ట్ అమ్మ వర్ధిని అమ్మ. నా లైఫ్ ను చేంజ్ చేసిన అమ్మ. నా లైఫ్ లో నిజంగా నేను ఎవరికి చెప్పాలన్నా మా అమ్మ అంతే. లవ్ యూ అమ్మ. మీ మమ్మీ అనుకో ఏమైంది ఎవరొద్దు అంటారు అంతే కదా. ఓకే బంగారు తల్లి. ఓకే